హలో గైస్ అందరు ఎట్లున్నారు? బాగున్నారైతే అనుకుంటున్నా. సో ఇవాళైతే కొంచెం సెన్సిటివ్ అనిపించే టాపిక్ అయితే మాట్లాడదాం అనుకుంటున్నా. సో మన ప్రో కబడ్డీలో గానీ, మన తెలుగు టైటన్స్‌లో గానీ, తెలుగు ప్లేయర్స్ అయితే ఎందుకు ఆడట్లేదు? ఎందుకు తీసుకోవట్లేదు? ఆ టాపిక్ మీదైతే కొంచెం మీకు క్లారిటీ ఇద్దాం, మాట్లాడదామనైతే అనుకుంటున్నా. సో చలో వీడియోలోకైతే వెళ్ళిపోదాం. గైస్ మీరు చూసుకుంటే మనం తెలుగు టైటన్స్‌లో తెలుగు ప్లేయర్‌ని చూసైతే కొన్ని సంవత్సరాలైతే అవుతుంది గైస్. సో దీన్ని మనం మేనేజ్‌మెంట్ మిస్టేకా లేకపోతే కోచెస్ మిస్టేకా అనైతే అనలేం. లాస్ట్‌గా నాకు తెలుగు ప్లేయర్ తెలుగు టైటన్స్‌లో ఆడిందైతే గల్లా రాజు అనే ఒక ప్లేయర్ ఉండే. ఎవరు గుర్తున్నాడో లేదో తెలీదు. సో ఆయనైతే ఆడడం అయితే నేను చూసాను గైస్. ఆయనని తప్ప నాకైతే ఇంకా ఏ తెలుగు ప్లేయర్ అయితే గుర్తయితే రావట్లేదు. సో హ్మ్. మనము తెలుగు కోచ్‌ది గూడా తెచ్చుకున్నాం గదా! శ్రీనివాస్ రెడ్డి గారిని. సో, ఆయన గూడా తెలుగు ప్లేయర్‌ని అయితే స్కౌట్ అయితే చేయలేదు. సో, ఇది మిస్టేక్ ఏంటిదంటే నా దృష్టిలో సో, నేనైతే చెప్తున్నా. సో, ఎవ్వరైతే అఫెండ్ గాకండి. సో, ఇదైతే నా ఒపీనియన్. ఇదైతే మిస్టేక్ వచ్చేసి మన తెలంగాణ కబడ్డీ బోర్డ్ ఇప్పుడు తెలంగాణ గాని, ఆంధ్ర గాని, హైదరాబాద్ గాని ఇదైతే ఎవరినైతే సెలెక్ట్ చేస్తదో వాళ్ళ మిస్టేక్ అనేది నేను అనుకుంటున్నా గైస్. ఎందుకంటే వాళ్ళు టాలెంట్ కన్నా పాలిటిక్స్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారని నా ఒపీనియన్. ఎందుకంటే గైస్ మన టీమ్ అయితే అసలు నాకైతే ఒక్కసారి కూడా వినపడలేదు గైస్. స్టేట్ ఛాంపియన్‌షిప్ గెలిచినట్టు గాని, లేకపోతే కబడ్డీ టోర్నమెంట్ గెలిచినట్టు గాని ఒక్కసారి కూడా ఇనిపియలేదు నాకైతే వాళ్ళు గెలిచినట్టు. సో, కనీసం క్వాలిఫై అయినా అవుతారా లేదా అని కూడా అసలు క్వాలిఫై అయ్యి కూడా కారు గైస్ వాళ్ళు. తెలంగాణ టీమ్ గాని, హైదరాబాద్ టీమ్ అంటే హైదరాబాద్ టీమ్ గాని స్టేట్స్‌లలో లేకపోతే ఆంధ్రప్రదేశ్ టీమ్ గాని మన తెలుగు రాష్ట్రానికి సంబంధించిన ఒక్క టీమ్ కూడా ఒక్కసారి కూడా క్వాలిఫై అయిందనే వార్త నేను వినలేదు. క్వాలిఫై అయితే కానివ్వండి. మనం క్వాలిఫై అయ్యి సెమీఫైనల్స్‌కి, ఫైనల్స్‌కి వెళ్తేనే కదా గైస్ మన స్కౌట్స్ అనేది డిఫరెంట్ పీకేఎల్ టీమ్స్ నుంచి వచ్చే స్కౌట్స్ అనేది మనల్ని చూస్తారు. మనల్ని ఆట నచ్చితే సెలెక్ట్ చేస్తారు. సో, మనం క్వాలిఫైయే కాకపోతే అసలు ఎలా గైస్ ప్రో కబడ్డీలో సెలెక్ట్ అయితారు? ఇదైతే నా ఒపీనియన్. ఈసారైతే 4 ప్లేయర్స్ అయితే సెలెక్ట్ అయ్యారు గైస్. ఇదైతే ఒప్పుకోవాల్సిందే. బెంగుళూరు బుల్స్‌లోనే ఉన్నాడు ఒకడు. ఇంకా నాకు కరెక్ట్ తెలీదు ఏ టీమ్‌లో ఉన్నాడు. కాకపోతే మన సెలెక్ట్ అయితే అయ్యారు 4 ప్లేయర్స్. సో, ఇంకా రావాలంటే ఈ ఏ బోర్డ్ అయితే ఉందో మన కబడ్డీ ప్లేయర్‌ని సెలెక్ట్ చేసే బోర్డ్ వాళ్ళైతే చేంజ్ కావాలనేది నా ఒపీనియన్. చేంజ్ కాకపోయినా ఒకసారి ఆల్ ఇండియా కబడ్డీ ఫెడరేషన్ ఏదైతే ఉందో మొత్తం ఇండియాకి కబడ్డీ హెడ్ అదైతే ఇన్వాల్వ్ అయ్యి చూసుకోవాలి గైస్. ఇలా ఏ బోర్డు ఎలా చేస్తుంది? పాలిటిక్స్ ఏమైనా జరుగుతున్నాయా? లేకపోతే ఇట్లా అంటే ఇట్లా డొనేషన్స్ ఇచ్చి ప్లేయర్స్‌ని తీసుకోవడం అదే ఇగ మీరు అనుకునేది డొనేషన్స్ అంటే అదే ఫ్రాడ్ లెక్క ఇగ. పొలిటీషియన్స్ పెద్ద పెద్ద పొలిటీషియన్స్‌ని ప్లేయర్స్‌ని తీసుకోవడం. అలా ఏమైనా జరుగుతుందా అనేదే వాళ్ళైతే ఇన్వాల్వ్ అయ్యి చూసి ఒక చెకింగ్ చేస్తే మంచిగుంటది గైస్. అండ్ గైస్ ఈసారి కూడా మీరు చూసుకుంటే మన తెలుగు టైటన్స్ టీమ్‌లో అయితే చానా మంది హర్యానా ప్లేయర్సే ఉన్నారు గైస్. ఎన్‌వైపీస్ కూడా హర్యానా, ఆ నార్త్ సైడ్ ప్లేయర్సే ఉన్నారు. ఎందుకంటే హర్యానా ఈసారి చూసుకుంటే సీనియర్ నేషనల్స్‌లో గాని, నేషనల్స్‌లో గాని క్వాలిఫై అయింది. అండ్ మన కోచ్ కూడా కుమార్ హుడ్డా సార్ కూడా హర్యానా నుంచెలే. సో, అలా స్కౌటింగ్ అయితే జరుగుతూ ఉంటది గైస్. కోచెస్ గూడా మన తెలుగు స్టేట్స్ నుంచెలైతే కోచెస్ గూడా రావడం అనేది చానా ఇంపార్టెంట్ గైస్. కోచెస్ అంటే నార్మల్ కోచెస్ గాదు. మంచి ఎస్టాబ్లిష్డ్ అయిన కోచెస్. సో, ఎస్టాబ్లిష్ కావాలంటే వాళ్ళు సీనియర్ నేషనల్, జూనియర్ నేషనల్ ఆ టీమ్స్‌ని క్వాలిఫై చేపించి కప్స్ అయితే కొట్టాలి గైస్. కప్స్ కొడితే తప్ప పీకేఎల్ టీమ్స్ గూడా అట్రాక్ట్ అయితాయి. అరే! ఈ కోచ్ ఉన్నాడు. మంచి టీమ్‌ని గెలిపించాడు. ఇతన్ని తీసుకోవాలని అట్రాక్ట్ అయితాయి. సో, కోచెస్ గూడా లేకపోవడం అనేది ఒక మిస్టేకే గైస్. సో, ఇదైతే ఒక మిస్టేక్ కిందనే మనం తీసుకోవచ్చు. సో, నా సజెషన్ ఏంటిదంటే, నేనేం చెప్తున్నా అంటే, ఈ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లలో కూడా నేను చాలా మంది చూసాను. చాలా మందయితే ప్రొటెస్ట్ చేస్తున్నారు. తెలుగు ప్లేయర్స్ కూడా రావాలి తెలుగు టాలెంట్స్‌కని. సో, గైస్ మీరు అండర్‌స్టాండ్ చేసుకోవాలి ఏంటిదంటే, ఇదైతే ఒక స్టేట్ టీమ్ కాదు గైస్. ఇదైతే ఒక లీగ్ టీమ్. సో, స్టేట్ టీమ్ అంటే తెలుగు ప్లేయర్స్ మాత్రం మన తెలుగు స్టేట్స్ నుంచే తీసుకుంటారు. సో, ఇదైతే లీగ్ టీమ్. ఇదైతే ఎక్కడి నుంచెలైనా తీసుకోవచ్చు ప్లేయర్స్‌ని. సో, అంటే ఇలా బంధింపులు పడ్డడం అయితే లేదు. అంటే ఇలా కంజెషన్ అయితే లేదు గైస్. ఇక్కడి నుంచెలే తీసుకోవాలని. సో, వాళ్ళ ఇష్టం అది. సో, మన ప్లేయర్స్ గూడా రావాలంటే నేను జెప్పిందే అదే. మన స్టేట్ లెవెల్‌లో మంచిగా పెర్ఫార్మ్ చేస్తే తప్ప రాలేము గైస్. సో, ఇదైతే చాలా మందికి హర్ట్ అయ్యే ఉండొచ్చు. సారీ గైస్ ఎవరికైనా హర్ట్ అయ్యి ఉంటే. సో, ఇదైతే నా ఒపీనియన్ గైస్. మీది ఒపీనియన్ మీరెవరు మిస్టేక్ అనుకుంటున్నారనేది నాకైతే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సారీ ఎవరైనా హర్ట్ అయ్యి ఉంటే మళ్ళీ చెప్తున్నా. ఎవరినైతే హర్ట్ చేయడం అయితే నా ఉద్దేశ్యం కాదు. ఎందుకంటే నేను కూడా అర్థం చేసుకోగలుగుతా. ఒక ప్లేయర్స్ అంటే వాళ్ళైతే జీవితం మొత్తం కష్టపడి పొద్దున, రాత్రి అని చూడకుంటా ఎండలో, వానలో ప్రాక్టీస్ చేస్తూ ఈ కబడ్డీ అనే కాదు ఏ స్పోర్ట్ అయినా. సో, నేనైతే రెస్పెక్ట్ అయితే ఇస్తా గైస్ వాళ్ళకైతే హానెస్ట్‌గా ఎవరైతే కష్టపడుతూ ఉంటారో. సో, టాలెంట్ నెవర్ వేస్ట్ గైస్. సో, ఆపర్చునిటీ వస్తది. సో, చూద్దాం ఏం జరుగుతుందో. సో, ఇదైతే నా ఒపీనియన్ గైస్. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. సో, నెక్స్ట్ అప్డేట్స్ గురించి వెయిట్ చేయండి. క్రికెట్ అప్డేట్స్, కబడ్డీ అప్డేట్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్‌లో కలుద్దాం. అంతవరకు బాయ్.